హలో అండి. మన ఆడవాళ్ళకి గోల్డ్ షాప్కి వెళ్ళినా చెయ్యి ఆగిద్దేమో, కానీ ఇలాంటి షాప్కి వెళ్తే చెయ్యి కాలు ఆగుతాయా అసలు చెప్పండి? అది కూడా వాళ్ళు ఆఫర్ ఆఫర్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్ అని చెప్పి ఇన్ని చీరలు చాలా తక్కువ బడ్జెట్ రేంజ్లో పెట్టారండి బాబు. లక్కీ షాపింగ్ మాల్లో ఇంకెక్కడ మన విజయవాడ. అసలు చెప్పినమ్మటే ఇంకా రెక్కలు వేసుకొని మరీ ఎగిరిపోయామన్నమాట అక్కడికి. నిజంగా కలెక్షన్ అయితే చెప్పనక్కర్లేదండి బాబు. ఊర్లో ఉన్న చీరలంతా కూడా, ఇన్స్టాలో ఉన్న శారీస్ అంతా కూడా తెచ్చి పరిచేశారు. రేట్లు కూడా రీజనబుల్లేనండి బాబు. ఒక 10,000 తెస్తే ఒక 20-30 చీరలు మంచి క్వాలిటీ తీసుకెళ్ళిపోవచ్చు తెలుసా. నా మనసు అయితే ఈ చీర మీద పడేసుకున్నాను అనమాట. అంత బాగా నచ్చింది. వీళ్ళ లైటింగ్ ఎఫెక్టో మరి ఏమో తెలియదు, కానీ చాలా అంటే చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. ఈ నా పక్కన ఒక బ్యాగ్ వెళ్తుంది చూసారా, దాని నిండుగా దిండ్లు తెస్తుంటే అవి ఒక 20 బాక్సులు అయిపోయినాయి అనమాట. ఎందుకు అంటారా, ఒక్క దిండు వచ్చి 50 రూపాయలు అంటే మరి కొనక ఏం చేస్తారు? ఆ షాప్లో అమ్మే సేల్స్ బాయ్ని కూడా కొట్టి మరీ తీసుకుంటున్నారు ఇవ్వకపోతే. అట్లా ఉంటుంది మన ఆడవాళ్ళతో. మామూలుగా ఉంటుంది ఆ షాప్. ఏమంటారు, మామూలు టైంలో పెడితేనే ఊరుకోము, అలాంటిది ఇలాంటి ఆఫర్ టైంలో అంటే తగ్గేదే లేకుండా కొంటామన్నమాట. ఇలాంటి టైంలో మగవాళ్ళు ఆ పక్కన జేబులో చేసుకుని ఒకళ్ళు నుంచున్నారు చూసావా, ఆ పరిస్థితి అనమాట. నేను చూస్తూనే ఉన్నాను. వాళ్ళేమో పర్సులు పట్టుకొని పిల్లల్ని ఎత్తుకొని కూర్చుంటే, ఆడవాళ్ళేమో చీరలు కొనడానికి తెగ యుద్ధాలే చేస్తున్నారు అనుకోండి. ఏ చీర పట్టుకున్నా పాపమండి బాబు, కొట్టేసేటట్టున్నారు అక్కడ. మేము పట్టుకున్నాం అని చెప్పి ఆల్రెడీ అక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నారు కూడా. ఇంక ఈ పరిస్థితులు, ఈ హడావుళ్ళు మనకెందుకు అని చెప్పి మనం పక్కనే ఉన్న పట్టు చీరల సెక్షన్కి అయితే వచ్చేసాము. ఎందుకు అంటారా, వాళ్ళతో తన్నులు తిని గెలిసే ఓపిక మాకు లేదండి బాబు. అందుకని చెప్పి ఇన్స్టాలో న్యూగా ట్రెండ్ అయ్యే శారీస్ ఏమన్నా రేటు తక్కువ ఉంటుందేమో. ఈ డ్రెస్ బాగుంది కదా, కొంటానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, మీరు చూడలేరు ఈ దారుణాన్ని. ఇంకేంటండి, మీరు ఈ విజయవాడలో ఉంటే లక్కీ షాపింగ్ మాల్కి మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళండి. మంచి ఆఫర్స్లో మనకి తగ్గ రేట్లలో చాలా మంచి ఐటమ్ అయితే దొరుకుతుంది. 899కి 2 టాప్స్ అనమాట. మంచివి అంటే ఇంకా క్వాలిటీ బాగున్నాయి, అంతా బాగుంది. మామూలు అయితే ఈ టాప్ ఒకటి 1000 రూపీస్ అలా ఉంటుంది కదా. ఇది బాగుంది అని నేను చెప్పను, కాకపోతే అక్కడ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను అంతే. అచ్చం మనకి శారీ ఉంటుంది చూసారా, ఆ శారీ తెచ్చి యాస్టీస్ డ్రెస్గా కుట్టేశారు. ఈ టాప్ వచ్చేసి 300 రూపీస్ అంట, కానీ క్వాలిటీ చాలా బాగుందండి. ఇది వచ్చేసరికి 350 రూపీస్ అనమాట. ఇంకా 1+1 ఆఫర్ కూడా ఉంది. ఒక డ్రెస్ కొంటే ఇంకొక డ్రెస్ ఫ్రీ అనమాట. ఇకపోతే నైటీలండి. మన ఆడవాళ్ళకి చీరలు కొన్నా కొనకపోయినా, కొత్త చీర ఉన్నా లేకపోయినా పాత చీరలతో అయినా అడ్జస్ట్ అవుతాం, కానీ నైటీలు లేకపోతే అసలు మనం ఏదో పోగొట్టుకున్న వల్ల ఫీల్ అవుతాం కదా. అలాంటి నైటీల్లో నాకు ఈరోజు ఒక చేదు అనుభవం ఎదురైంది. ఏంటి అంటారా, ఈ రెడ్ నైటీ, ఇంకొక నైటీ, 2 నైటీ లక్కీ షాపింగ్ మాల్ గంట సేపు 5 ఫ్లోర్లు ఎక్కి దిగి కొనుక్కున్నాను. పక్కనే ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళాము. అక్కడ కింద కౌంటర్ దగ్గర కవర్ లోపల తీసుకెళ్ళొద్దండి, బయట ఇస్తే ఒక ట్యాగ్ ఇస్తారు అని చెప్తే ఆ కవర్ అక్కడ పెడితే మా ట్యాగ్ వేరే వాళ్ళకి ఇచ్చింది, వేరే వాళ్ళ ట్యాగ్ మాకు ఇచ్చింది. బీసెంట్ రోడ్లో కొన్న పాత పాషాణ డ్రెస్ నా మొహాన్ని కొట్టిందామా. నేను కొనుక్కున్న ఈ బ్రహ్మాండమైన నైటీలు ఆడికిచ్చి పంపించింది. ఆయన మగోళ్ళు అంట, వాళ్ళ వేసుకొని తిరుగుతారో ఏమో నాకైతే అర్థం కాదు. నా నైటీలు దుబ్బేశారు. ఈరోజు మాత్రం ఒక చేదు అనుభవం అయితే నా నైటీలు పోయినాయి. ఇంతకంటే చేదు అనుభవం ఇంకా నా లైఫ్లో ఇంకోటి జరగదు. ఎందుకంటే ఆడవాళ్ళకి నైటీలకి ఉన్న సెంటిమెంట్ అలాంటిది అనమాట. నా నైటీలు పోతాయని తెలియక నా ఫేస్ చూసారా ఎంత వెలిగిపోతుందో. ఆ తర్వాత